ఈ వీడియో పెద్దలకు మాత్రమే. దయచేసి 18 కింద ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే స్కిప్ చేసేయండి. ఓకే. నాకు ఒక అతను మెసేజ్ పెట్టాడు. అన్న, నాకు 30 సంవత్సరాలైంది వివాహమై, నాకు 3 పిల్లలు కూడా. నాకు ప్రతిరోజు సెక్స్ కావాలి. అలాగే చేస్తూ ఉన్నా మా ఆవిడతో. కానీ ఎందుకో ముందులాగా ఇప్పుడు మా ఆవిడ దగ్గర తృప్తి అనిపించలేదు. కారణం, మా ఆవిడ యోని లూజ్గా ఉంది. నాకు ఒక డౌట్ ఏమిటంటే, నాతో కాకుండా ఇంకెవరితో అయినా కూడా మా ఆవిడ సెక్స్లో పాల్గొంటుందా, అందువల్ల ఇలా లూజ్గా ఉందా అని నాకు అనుమానం అని మెసేజ్ పెట్టాడు. ఓకే నాయనా, నువ్వు సచిన్ బ్యాటింగ్ ఆటగాడి కన్నా నువ్వు ఇంకా గొప్ప ఆటగాడు. లేకపోతే ఇప్పుడు పెళ్ళైన 3 రోజులకే మగవాళ్ళు మూల కూర్చుంటున్నారు వాళ్ళ వల్ల కాకుండా. నువ్వేమంటే పెళ్ళై 30 సంవత్సరాలై కూడా ప్రతిరోజు, అది ఒక్కసారి కూడా కాదు, 3 షోలు వేస్తున్నావంటే అమ్ము ఇంక వద్దురే. నేను ఒక మాట చెప్తాను, యోని లూజ్ అయింది అనడం ఎప్పుడు తప్పు. అది ఎప్పుడు లూజ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మామూలు నార్మల్ డెలివరీ అప్పుడు 4 కేజీల బిడ్డని ఈజీగా డెలివరీ కంటారు కదా, మళ్ళీ యథాతథంగా అయిపోతుంది. అక్కడ సంకోచించడం, వ్యాకోచించడం, దానికి ఒక సక్రమంగా అది జరిగే పని అది. ఓకేనా? కాబట్టి అక్కడ ఏమీ లేదు. నువ్వు ప్రతిరోజు సెక్స్లో పాల్గొనడం వల్ల, అది రోజుకు 3 సార్లు పాల్గొనడం వల్ల ఏమవుతుంది, యోని చుట్టుపక్కల ఉన్న కండగారు బలహీనపడి నీకు అలా లూజుగా అనిపించినట్టు ఉంటాయి. అంతేగాని లూజ్ అవడం కాదది. నీకొకటి తెలుసా, పురాతన కాలం నుండి ఇప్పుడు డాక్టర్ సైన్స్ కూడా ఏం చెప్తోంది, వారానికి ఒక్కసారి సెక్స్లో పాల్గొంటే నీ ఆరోగ్యానికి మంచిది. నీ ఆయుస్సు, నువ్వు 70 సంవత్సరాలు బతకావనుకో, 110 సంవత్సరాల దాకా బతకచ్చు. నెక్స్ట్, నీ శరీరం ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఉంటుంది. అంతేగాని ప్రతిరోజు ఇలా రోజుకు 3 షోలు 4 షోలు వేసుకుంటూ యోని లూజ్ అయిపోయింది, కాయలు ఊగుతున్నాయి ఇలా అంటే అదంతా తప్పు నీది. సరేనా? తెలుసుకో. ఏకాంత సేవ